లోతు తన గుడారాన్ని ఎక్కడేస్తాడు? సొదొమ గొమొర దగ్గర వేస్తారు. సొదొమ గొమొర ప్రజలు ఎలాంటి వారు? దుష్టులు, దేవుని దృష్టికి పాపులు. వారి యొక్క చేష్టలు, వారి యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? చూసిన వాళ్ళు అబ్బబ్బో ఇవేంటిది అనుకునేటట్టు వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ క్రియలు ఆ సొదొమ గొమొర పట్టణములన్నీ లాంటి భయంకరమైన దుష్టత్వంతో నింపబడ్డాయి. దుష్టులుండే చోట, అక్రమం ఉండే చోట, కీడు కలిగే చోట ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకొని లోతు అక్కడ గుడారం వేసుకొని ఉన్నాడు. తెలివి పరుడు అంటారా? లోతు భార్యకు తెలివి ఉందంటారా? ఉందండి. మనకు ఆడపిల్లలు ఉన్నారు. ఆ దుర్మార్గుల దగ్గర మనం ఎట్లుంటామండి? ఆ దుష్టత్వం కలిగినటువంటి స్థలంలో మనం ఎట్లుంటాం? హెబ్రోను విడిచి వెళ్తున్నాం. మంచి భక్తి కలిగినటువంటి సహవాసంలో నుండి మనం ఆ లోకంలోకి వెళ్తే బాగుండదు. నీరు కట్టిన ఆ తోటవలే అనిపించి చాలా పచ్చగా అనిపించిందంట వీళ్ళకి. చూసినప్పుడు అవన్నీ ఇష్టం అనిపించి ఇక్కడ వాళ్ళు గుడారం వేసుకొని ఉన్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆడపిల్లల తల్లిగా మనకు కొన్ని తెలిసి ఉండాలి. నాకు తెలియదు అంటే అది అమాయకం కాదు, అవివేకం. ఫిలిప్పుకు 4 కుమార్తెలు. 4 కుమార్తెలు వచించేవారుగా ప్రవక్తినులుగా ఉన్నారు. 4 పిల్లలు ప్రవక్తినులుగా మార్చబడ్డారంటే వారి యొక్క ఇల్లు, వారు కట్టుకున్నటువంటి గుడారము లేదా నివాస స్థలం ఎక్కడుంటుంది? సొదొమ గొమొర దగ్గరనా? ఎవ్వరూ ఎక్కజాలనంత ఎత్తైన స్థలం మీద, ఆ రాతి మీద, ఆ రాతి కొండ మీద అక్కడ ఆ పిల్లల్ని పెంచగలిగాడు కాబట్టే 4కి 4 ఏమయ్యారు? ప్రవక్తినులుగా మార్చబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అనుసరించే స్త్రీలుగా మనము ఒకవేళ ఈ విషయాల్లో ఆలోచించకపోతే వారి భవిష్యత్తుని చిదిమేసి, వారి భవిష్యత్తుని చంపేసిన వాళ్ళుగా మనం అవుతాం. ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి, ఆత్మ నేర్పు మాటలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు యందు మనము సాధకము చేయాలని వాక్యం సెలవిస్తుంది. మన పిల్లలు పరలోకం చేరాలన్నా, మన పిల్లలు భక్తి మార్గంలో నడవాలన్నా తల్లులమైన మనమే మాదిరి.